మీకు మహిమ కలుగును గాక. అందుకని ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఎందుకు చెప్పాడంటే, ఒంటరిగా ఉన్న ప్రార్థన బలహీనమైనది. ఒంటరిగా ఒకవేళ నేను ప్రార్థన చేసుకుంటానంటే ఒంటరిగా మనం చేసే ప్రార్థన బలహీనముగా ఉంటది. అదే సంఘముతో ప్రార్థన చేస్తే బలమైనదిగా ఉంటది. ఒంటరి క్రైస్తవుడు ప్రమాదం. చర్చికి సంఘానికి వెళ్ళినటువంటి క్రైస్తవుడు బలహీనుడైపోతాడు. వాక్యం అతనిలోనికి వెళ్ళదు, వాక్యము కార్యము చేయదు, వాక్యము లోపలికి వెళ్ళినా మర్చిపోతూ ఉంటాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఒంటరి క్రైస్తవుడు ఎప్పటికైనా బలహీనుడైపోతాడు. అందుకని సంఘములో కట్టబడాలి. ఆమేన్. సంఘములో కట్టబడాలి. లేకపోతే ఒంటరిగా ఉంటే సాతాను ఏం చేస్తాడో తెలుసా? సాతాను ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నవాడినే పట్టుకుంటాడు, మాట్లాడని వాడిని పట్టుకుంటాడు, కనెక్ట్ కాని వారిని పట్టుకుంటాడు. ఎవరిని పట్టుకుంటాడు? ఎలా అంటే, అవ్వ ఒంటరిగా